హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి అనేసి భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక అసలు ప్రెగ్నెన్సీ అంటేనే ఒక మంచి వరం, గొప్ప వరం. అందులో ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిన వెంటనే అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు మనం ఫుడ్ తీసుకోవాలి. అసలు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది అయితే డీటెయిల్గా తెలుసుకుందాం అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా, తెలుసు అయినా చెప్పాల్సిన బాధ్యత నాది. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అసలు ప్రెగ్నెన్సీ అంటేనే ప్రెగ్నెన్సీ వచ్చిన మొదటి రోజు నుంచి డెలివరీ అయ్యేంత వరకు చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా ఉంటాం మనం. అంటే కడుపులో ఉన్న బేబీకి ఏమన్నా ఉత్పత్తుందేమో, లేకపోతే కడుపులో ఉన్న బేబీకి ఇది చెయ్యాలి అన్న ఆతృతతో ఉంటామన్నమాట ఎవరమైనా సరే. సో అమ్మ అవడం అనేది గొప్ప వరం కదండి. సో దాన్ని అయితే మనం చాలా జాగ్రత్తగానే తీసుకుంటాం కాబట్టి జాగ్రత్తగానే దాన్ని మనం ట్రీట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు చాలా కీలకమైన, అంటే మనకి ఒక చాలా ఒక అంటే ఒక మంచి మనకి పరీక్షా కాలం అని చెప్పుకోవాలి ఈ ఫస్ట్ 3 నెలలు. అంటే ఇక్కడ ఫస్ట్ 3 నెలలు ఎందుకు పరీక్షాకాలం అని చెప్తున్నానంటే ఇక్కడ అందరికీ కూడా మార్నింగ్ సిక్నెస్ అంటే వాంతులు, వికారం, కళ్ళు తిరగడం, తలపోటు, సో ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ 3 నెలల్లో అందరూ ఫేస్ చేస్తారండి కంపల్సరీ. ఎందుకంటే మనకి అవే ప్రెగ్నెన్సీ ఉన్నామని తెలియడానికి అవే మనకి గుర్తు అండ్ తెలుపుతాయి. ఇలా వాంతులు వచ్చినా, వికారం వచ్చినా, కొంతమంది ఏంటి ఇలా అనిపిస్తుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుందాం, పీరియడ్ మిస్ అయింది కదా అన్న థాట్లో ఉంటారు. సో ఒక మంచికి అది మంచిదే, కానీ ఒక ఒక విధంగా ఏంటంటే ఫుడ్ తీసుకోబుద్ధి అవ్వదు మనకి. సో ఏమీ ఇది అవ్వదు కాబట్టి, కానీ ఫస్ట్ ఫుడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు మనం ఎంత అందంగా ఫుడ్ తీసుకుంటే అంతే అందంగా బేబీ కూడా చక్కగా అప్పుడే కాబట్టి బేబీ చక్కగా ఫామ్ అవుతుంది. సో చాలా అంటే బలంగా ఏర్పడాలి కాబట్టి సో మనం అక్కడే ఫస్ట్ చక్కగా ఆహారం తీసుకోవాలి. సో ఆ ఆహారం ఇవ్వకపోయినా వాంతులు, వికారం ఇవన్నీ అడ్డున్నా కంపల్సరీ అక్కడే మనం ఆహారం అనేది ఖచ్చితంగా ఈ మొదటి 3 నెలలు మొదటి ఫస్ట్ ట్రైమిస్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, సో ఇవన్నీ కూడా మనకి చాలా అవసరం అన్నమాట. ఫోలిక్ యాసిడ్స్ అని, ప్రోటీన్ అని, ఐరన్ అని, కాల్షియం అని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా చాలా అవసరం కాబట్టి మనకి. అయితే ఏమి తీసుకుంటే మనకి మంచిగా ఏ ఫుడ్ తీసుకుంటే మనకి మంచిగా ఇవన్నీ అందుతాయని చూసుకుంటే కనుక నాన్ వెజ్లో వచ్చేసి చికెన్ అండ్ చేపలు ఈ 2 తినడం వల్ల చాలా మీకు చక్కగా అనేకమైన ప్రోటీన్స్ అందుతాయి. అలాగే ఐరన్ అందుతుంది చక్కగా. ఇది మనకి రక్తహీనత నుంచి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అంటే నాన్ వెజ్ తినమన్నాం కదా అని విచ్చలవిడిగా తినేయడం కాదు. ఏదో వారానికి 2 సార్లు అంతేనండి. ఏదైనా సరే వారానికి 2 సార్లు మాత్రమే అనమాట. సో ఇలా తినడం వల్ల అంటే మనకి అందులో ఉన్న ఐరన్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి మన బాడీలోకి వెళ్తాయి. అలాగే మనం తినడం వల్ల తద్వారా మన బేబీకి కూడా చక్కగా వెళ్ళి అందంగా బేబీ అనేది అన్నీ అంది చక్కగా విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్స్ ఇవన్నీ అంది బేబీ అనేది చక్కగా ఫామ్ అవుతుంది అనమాట. సో అలాగే పెరుగు పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో పెరుగు అనేది ఒక మంచి ఫుడ్ అనే చెప్పుకుంటే ఒక మంచి ఇదనే చెప్పుకోవాలి మనం. సో పెరుగు తీసుకోవడం వల్ల కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా అందుతాయి అన్నమాట, పుష్కలంగా పొందుతాం మనం. సో ఇది ఏంటంటే తల్లి బిడ్డకి కూడా ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి, కండరాలు పెరుగుదలకు అలాగే ఎంతో సహాయపడుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి అలాగే కండరాలు పెరుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది పెరుగు అనేది. సో ఇందులో ప్రోటీన్, ఫైబర్, పోలిక్ యాసిడ్, ఐరన్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అలాగే ఉడకబెట్టిన గుడ్డు తినడం వల్ల కూడా
ప్రోటీన్స్ అనేవి చక్కగా అందుతాయి అన్నమాట. సో, ఇది చాలా ముఖ్యం. రోజుకొక ఉడకబెట్టిన గుడ్డు కంపల్సరీ తినాలనేసి అయితే మనం చెప్తాం కదండీ! సో, డాక్టర్స్ కూడా చెప్తారు. సో, ఈ గుడ్డు తినడం వల్ల ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చక్కగా ఉంటాయి. ప్రోటీన్స్ ఉంటాయి ఎగ్‌లో. సో, ఇది పుట్టబోయే బిడ్డ అభివృద్ధికి చాలా సహాయపడుతుందనమాట. అలాగే చిన్న చేపలు ఉంటాయి కదండీ! సో, చిన్న చేపలు తినడం వల్ల కూడా చక్కగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి అనమాట. సో, ఇలా రెడ్ మీట్ అలాంటివైతే తినకూడదు. చికెను, చేపలు అవే తినాలి. అదైనా వారానికి ఒక 2 సార్లు తినాలి అంతే. సో, అలాగే ఫ్రూట్స్‌లో వచ్చేసి ఆరెంజ్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. సి విటమిన్ ఉంటుంది ఇందులో. సో, ఇందులో సి విటమిన్ ఉంటుంది, పోలిక్ యాసిడ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. సో, అన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి విటమిన్ సి అనేది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందనమాట. సో, ఈ ఆరెంజెస్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని చక్కగా మెరుగుపరుస్తుందనమాట. అలాగే ఫైబర్ అనేది మనలో ఉన్న అంటే ప్రెగ్నెన్సీ లేడీస్‌లో ఉన్న మలబద్ధకాన్ని కూడా ఇది దూరం చేస్తుందనమాట. కొంచెం అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్నా సరే కొంచెం చక్కగా నివారిస్తుంది. అలాగే ఆకుకూరల్లో చూసుకుంటే పాలకూర అనేది చక్కగా నెంబర్ 1 అనమాట. పాలకూరలో ఏంటంటే పాలకూర అనేది ఖచ్చితంగా తినాలండి. సో, ఇందులో పొలిటిన్ అలాగే ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ కే ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, ఇది తినడం వల్ల ఏమవుతుందంటే రక్త కణాలు నిర్మాణానికి అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి, అలాగే కంటి చూపు, అలాగే రక్తం గడ్డకట్టకుండా ఉండడానికి వీటన్నిటికి కూడా ఈ పాలకూర అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ పాలకూర తినడం వల్ల అలాగే చిలకడ దుంప, అలాగే వాల్నట్స్, బాదం పప్పు, జీడిపప్పు. సో, జీడిపప్పు తిన్నా తినకపోయినా వాల్నట్స్, బాదం, పిస్తా సో, ఇలాంటివి తినడం వల్ల అవి ఏం చేస్తాయంటే అవి కూడా తినాలి. ఎందుకంటే వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, అలాగే ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఈ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో, ఇవన్నీ కూడా చక్కగా తీసుకోవాలి పుష్కలంగా. అలాగే వీటన్నిటితో పాటు వాటర్, మంచినీళ్ళు కూడా కంపల్సరీ ఒక 4 లీటర్ల నీళ్ళు కంపల్సరీ తాగాలన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ 3 నెలలు అనేది గర్భిణీ స్త్రీలకు చాలా క్లిష్టమైన సమయం అనే చెప్పుకోవాలి. అయినా సరే మీరు అన్నీ కూడా మొత్తం బాడీని మీరు కంట్రోల్‌లో మీరు చేసుకుంటూ చక్కగా ఫుడ్ కాడ్నించి అన్నీ కూడా చక్కగా తినాలి. సో, పాలకూర తినమన్నామని కమలాకాయ అంటే ఆరెంజ్ ఒకటే తినమన్నాం కదా అని అలాంటివని కాదండి. ఫ్రూట్స్‌లో మంచి ఫ్రూట్స్ చక్కగా జామకాయ అని ఎక్కువ తినకూడదు ఏదైనా సరే. దానిమ్మకాయ అని సో, ఇలాగ కివి ఫ్రూట్ అని, డ్రాగన్ ఫ్రూట్ అని సో, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో, అలాంటి ఫ్రూట్స్ అలాగే ఆకుకూరల్లో కూడా చక్కగా పాలకూర, తోటకూర సో, ఇలాంటివన్నీ కూడా తినొచ్చనమాట. అలాగే చక్కగా వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా చక్కగా తీసుకోవాలి. అలాగే పెరుగు, పాలు, సో, ఉడకబెట్టిన గుడ్డు, చేపలు, మాంసం సో, ఇవన్నీ మంచి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు చక్కగా మీ బేబీ హెల్తీగా పెరుగుతుంది. అలాగే మీకు మంచిగా సేఫ్‌గా డెలివరీ అవుతుంది. అంటే ఫస్ట్ ట్రైమెస్టర్‌లో మనం ఏదైతే ఫాలో అవుతామో సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్‌లో కూడా ఆల్మోస్ట్ మనం అవే తింటాం. ఏమీ మార్చం. సో, సెకండ్, థర్డ్ ట్రైమెస్టర్ ఫుడ్ కూడా నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇదైతే ఫస్ట్ ట్రైమెస్టర్‌లో ఫుడ్ అనమాట. సో, మన బేబీ ఫస్ట్ చక్కగా అక్కడ ఫామ్ అవ్వి చక్కగా అక్కడ బిల్డ్ చేసుకోవడానికి తనకి మనం శక్తినివ్వాలి కాబట్టి ఫస్ట్ 3 నెలలు ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పోలిక్ యాసిడ్స్ సో, ఇలాంటివన్నీ అందించడం వల్ల సో, బేబీ అనేది చాలా స్ట్రాంగ్‌గా అక్కడ ఫామ్ అవుతుందనమాట. తర్వాత సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ ఇవన్నీ కూడా గ్రోత్ అంటే సెకండ్ ట్రైమెస్టర్ వచ్చేసి మనకి అవయవాలు సో, ఇవన్నీ కూడా థర్డ్ ట్రైమెస్టర్ వచ్చేసి బేబీ గ్రోత్ స్పీడ్‌గా డెవలప్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి సో, సెకండ్ ట్రైమెస్టర్‌లో ఏం తినాలి, థర్డ్ ట్రైమెస్టర్‌లో ఏం తినాలి అనేసి ఆ ఫుడ్ డైట్ కూడా మీకు చెప్తాను. సో, ఫస్ట్ ట్రైమెస్టర్ అయితే ఫస్ట్ 3 నెలలు అయితే ఇవి పాటిస్తే చాలా మంచిదనమాట. అలాగే మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కంపల్సరీ మీ డాక్టర్, మీ గైనకాలజిస్ట్‌ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి. నెగ్లెక్ట్ అస్సలు చేయొద్దండి. ఫస్ట్ ట్రైమెస్టర్ ఏంటి, సెకండ్ ట్రైమెస్టర్ ఏంటి,
థర్డ్ ట్రైమిస్టర్ అంటే ఎప్పుడైనా ఏ చిన్ని ప్రాబ్లం వచ్చినా కంపల్సరీ ఫస్ట్ మీ డాక్టర్ని అయితే మీరు కన్సల్ట్ అయిపోండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.